ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్ల నేను, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. యెహోషువ గ్రంథం 2:8-9 ప్రైజ్ జీసస్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ వచనాలు చదివితే వావ్, శత్రువులు ధైర్యాన్ని కోల్పోయారు, భయం వచ్చేసింది. ఎందుకని? ఇజ్రాయెల్ పక్షంగా దేవుడుండి ఎర్ర సముద్రాన్ని ఎలా అరణ్యాలుగా చేశారు, ఏ రీతిగా శత్రు రాజుల మధ్యలో హతం చేశారో ఇవన్నీ విన్నప్పుడు వాళ్ళకి యుద్ధం చేయడం మానేశారు, భయం పట్టేసింది, ధైర్యం చెడిపోయారు. అస్సలు ఎలాంటి పరిస్థితి అంటే చెప్పడానికి వీల్లేదు. ప్రైజ్ జీసస్. అవును, కారణం దేవుడు మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడువను ఎడబాయనని చెప్పి వాగ్దానం ఇచ్చారు. కానాను దేశ స్వాస్థ్యం ఇస్తానని. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన తోడుగా ఉండి యుద్ధాల్లో విజయాలు ఇస్తున్నారు. ఈ రెండు తెలిసిన ప్రజలు, శత్రువులు భయపడిపోయారు. ధైర్యం చెడిపోయింది. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? దేవుడు తన బాహుబలం గొప్పదని ప్రపంచం తెలియడానికి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఏర్పరచుకొని ఈ రీతిగా అద్భుతం చేసి అనేకులు భయపడిపోయారు. ఆ దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు. అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను, మన కుటుంబాలను దేవుడు బ్లెస్ చేసి, మన బిడ్డలను బ్లెస్ చేసి, పరిచయం బ్లెస్ చేసి, ఆయన బలమైనదని ఈ సమాజం, మన శత్రువులు తెలుసుకోవాలా. మన పట్ల అలాంటి కార్యాలు చేసి ఆయన మహిమ చెందుతారు. నీ ద్వారా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేయనుగాక. ఫ్రెండ్స్, రేపు 3rd Anointing ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. రండి, ఈ అభిషేక ప్రార్థన బలమైన వాక్య సందేశాలు విని ఆనాడు ఇజ్రాయేల్కి తోడుకున్న దేవుడు నీకు నాకు తోడని బలమైన అభిషేకం ఇచ్చి, ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తూ ఉంటే ఎలాంటి వాళ్ళు ధైర్యం చెడిపోయి భయం కలిగి ఉన్నారో, మన సమస్యలు, అది వ్యాధులు కావచ్చు, దరిద్రం కావచ్చు, లేదా కుటుంబ కలహాలు కావచ్చు, పాపం కావచ్చు, వాటికి భయం కలిగి లోబడిపోవునుగాక, చీకటి తొలగిపోవునుగాక, వితశక్తులు కూడా లయపరచబడినగాక. అద్భుతాలు నీ జీవితంలో చూడాలని ఆశిస్తే ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్కి నీ ఫ్రెండ్స్ని కూడా నడిపించండి. వాళ్ళు దీవించబడతారు, బలపడతారు. ఓకే, ప్రే చేస్తున్నాను. ఆశ్చర్యకడ నీ కొందనాలు, కృపనివ్వండి. ఆనాడు ఇజ్రాయేల్ పక్షంగా మీరుండి వాగ్దానం ఇచ్చారు, తోడై ఉన్నారు. ఎప్పుడైతే మీరు మాట ఇచ్చారో, ప్రభు తోడై ఉన్నారో, మీరు ఇచ్చే విజయాలను బట్టి, మీరు చేసే దీవెలను బట్టి, కృపగల కార్యాలను బట్టి ప్రభు అన్ని జనులకు, శత్రులకు ధైర్యం చెడిపోయింది, భయం పుట్టేసి ఇరుకో గోడలే, ప్రాకారాలే మూసేసుకున్నారు. నాయన, ఈ దినాల్లో కూడా అదే దేవుడు మాకు తోడై ఉన్నావు. నాయన, నీ కొందనాలు. మా అందరి పట్ల దీవెన దయచేయండి. పాపము నుంచి, శాపం నుంచి విడిపించండి. అలాగే దరిద్రం నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, కుటుంబ కలహాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. ప్రతి కాడి విరగొట్టబడాలి. ఎవరు అనారోగ్యంలో స్వస్థపరచండి, అద్భుత రీతిలో స్వస్థపరచండి. ఎవరు సమస్యలు విడిపించండి. ఎవరు శోధన విడిపించండి. ఎవరు జాబ్ లేదు జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ ఇవ్వండి. నేను బిజినెస్ పీపుల్ దీవించండి. ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. సముద్రం దీవెనండి. ఇంకా ఫంక్షన్ 20 లక్షలు కట్టాలి ప్రభు. ఆ విషయంలో కృప తెరిచి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి వెలుతులు కూర్చోండి. ప్రతి ఒక్క సమస్యలు సాల్వ్ చేయండి. ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఆ కోర్టు కేసు తీసేయండి. బ్లిస్లో ప్రభా ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ అవ్వాలా, సమస్యలను సాల్వ్ అయిపోయి చీకటి తొలగించండి. ఎవరు మ్యారేజ్ కావద్దు, మ్యారేజ్ అవ్వాలి. ఎవరు గర్భలేదు, గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీలుగా ఉన్నారు, క్షేమాన్ని సుప్రసవాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లో దీవించి దీర్ఘ ఆయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మార్చి 2nd వీక్ వరకు ఇక్కడే సర్కస్ గ్రౌండ్లోనే మన ఆరాధన సమయంలో. ఓకే, మన ఆరాధన టైమింగ్స్ రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకు 3 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశాలు, వచ్చిన ప్రతి ఒక్కరికి నా హస్తాలతో అనాయింటింగ్ ప్రేయర్స్. డోంట్ మిస్ ఇట్. అలాగే 3rd వర్షిప్లో 4th రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, 20 lakhs మనం అక్కడ పే చేయాలి. శుభార్తి గుప్పులు ఇప్పేవాళ్ళు కూడా వచ్చి కలవచ్చు. అలాగే ప్రామిస్ రెండో ఘనమైన కానుక వాళ్ళని కూడా కలవచ్చు. ఇవన్నీ స్పెషల్ ఆఫరింగ్ విత్తి నేను అడుగులు వేయాలనుకున్నాడు కూడా వచ్చి కలవచ్చు. దైవ దీవుని మీకు తోడై ఉండగాక. కలుస్తావు కదా. గాడ్ బ్లెస్ యు ఆల్.